వైస్ చైర్మన్ ఎంపిక జరిగింది. అయితే బండారి అనూష సతీష్ మున్సిపల్ చైర్మన్గా అయితే విజయం సాధించారు. అలాగే మహమ్మద్ రోహిత్ వైస్ చైర్మన్గా విజయం సాధించారు. అయితే మనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష ఉన్నారు. మేడం, కంగ్రాచులేషన్స్. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మున్సిపల్ చైర్పర్సన్గా ఈసారి జనరల్ మహిళకి రిజర్వ్ కావడం, అలాగే మీరు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడం? అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి ఏదైతే మన జూపల్లి కృష్ణారావు సార్ గారు, అలాగే గౌరవనీయులైన సుదర్శన్ రెడ్డి గారు, అలాగే గౌరవనీయులైన మన కంది శ్రీనివాస్ అన్న గారు, మరియు డిసిసి అధ్యక్షులు నరేష్ అన్న గారు, వీరందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జోగురామన్న గారు, అలాగే ఎంఐఎం నజీర్ అన్నయ్య వాళ్ళకు, ప్రతి ఒక్కరికి, ప్రతి పార్టీ నుంచి నాకు బీఆర్ఎస్ కానీ, తర్వాత ఎంఐఎం కానీ, ఇండిపెండెంట్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసి నాకు ఈ అవకాశం కల్పించిండ్రు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని మీ అందరితో కలిసి నా కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఉంటూ మన ఆదిలాబాద్ పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.